మన పద్మవృక్షం ప్యానెల్ కు సపోర్ట్ చేస్తున్న మనందరి లైఫ్ మెంబర్లు, పెద్ద మనుషులు, ట్రస్టీలు, మన ఉమేద్వారులు వీళ్ళందరికీ స్వాగతం. చాలా చక్కగా మనము ఎలక్షన్ కు మూవ్ అయ్యాము. మన కాల పరిమితిలో మనము ఏమేం పనులు చేయాలో మనతో ఎంత అయితే అంత పనులు మన అధ్యక్ష, మన టీం ఎంత ప్రయత్నం చేస్తే అంత పనులు చేశాము. ఆ తర్వాత కాల పరిమితి లోపలనే మనము ఎలక్షన్ కు మూవ్ అయ్యాము. ఇదంతా మీ అందరికీ తెలుసు. రేపు ఒక్కరోజు నిన్నటి ఆర్డర్ ఇయాటి ఆర్డర్ రాకుంటే రేపు ఎలక్షన్ అయిపోతుంది. కానీ కొందరు కావాలని ఓడిపోతున్నామని కోర్టుకు వెళ్ళడం, కోర్టులో మన ఘటన కాపీ వాళ్ళకి తెలిసి తెలియక అక్కడ వివిధ ప్రకారంగా కోర్టులో వారు నిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ కంటే ఫస్ట్ వాళ్ళు మన పాత ఘటన, మన ఉన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిండో ఈ తారీఖు ఎలక్షన్ తీసుకుంటామని ఇట్లా ఆ షెడ్యూల్ అదే ప్రకారంగా వాళ్ళకి ఏమేమి అవసరం, దీనికి స్టే ఇవ్వాలి, ఎలక్షన్ కావద్దు, ఈ ఎలక్షన్ ప్రొసీజర్గా అయితే లేదు, ఈ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ మనిషే అని కొన్ని వివిధ పాయింట్ల మీద వాళ్ళు హైకోర్టు ముంగడికి పోవడం జరిగింది. యాక్చువల్ హైకోర్టు పిటిషన్ను ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. వన్స్ అంటే ఒకసారి ఎప్పుడైతే ఎలక్షన్ మూవ్ అయిద్దో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఎలక్షన్ ఆపరాదని. అయినా కానీ వారు దాన్ని నిన్న ఎంటర్టైన్ చేయడం జరిగింది. మనకు తెలిస్తే మనం చూస్తే అడ్వకేట్ను ఆన్ ద స్పాట్ అడ్వకేట్ను అపాయింట్ చేశాము. అడ్వకేట్ను మనం పంపడం జరిగింది. మన అడ్వకేట్ అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో మన అడ్వకేట్ కొంచెం ఒక 2-3 మినిట్ వెనుక వేయండు. వాళ్ళు స్టేకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఎలక్షన్లు కావద్దు, దీనిలో వీళ్ళు తీసుకునేది 26 మంది ఎలక్షను, ఘటనల 16 మందే ఉన్నారు, ఘటనల ఈ 4 పోస్టుల ఎలక్షన్లు లేవు, పాత ఘటనల అధ్యక్ష, కార్యాధ్యక్షులు, సెక్రటరీ కనబడుతుండ్రు, ట్రస్టీలు కనబడుతున్న వివిధ పాయింట్ల మీద నేను చర్చ చేస్తే ఎదురుగా వీళ్ళు ఏం చర్చ చేసిందంటే ఫస్ట్ మెంబర్ల ఎలక్షన్ కావాలి, మెంబర్ల ఎలక్షన్ అయిన వాళ్ళనే అధ్యక్ష, సెక్రటరీ వీళ్ళు ఎలక్షన్ కావాలి, వీళ్ళను ఈ 26 మందినే మెంబర్లలో గెలిచేసి వీళ్ళని ఈ గెలిచేసిన వాళ్ళు ఎన్నుకోవాలి అన్న ఒక ఆర్డర్ నిన్న ఏదైతే జడ్జిమెంట్ ఉంది దానిలో రాయడం జరిగింది. ఫస్ట్ పాయింట్లో అది రాసిండ్రు, సెకండ్ పాయింట్లో స్టే ఇవ్వాలని రాసిండ్రు, 3వ 4వ పాయింట్లో వాళ్ళు ఒక ఇచ్చి ఒకవేళ ఎలక్షన్కి స్టే ఇవ్వరాదని వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకవేళ మీరు ఎలక్షన్ తీసుకునే ఉంటే రీషెడ్యూల్ చేసి రేపటిది రేపు కోర్టులో హాజరు కాండి. రెస్పాండెంట్ నెంబర్ అంటే మనకు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నో ఆయనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న 7:30కు మనకు 7 వరకు మనకు ఆర్డర్ చేతికి వచ్చింది. ఆ 7 చేతికి రాగానే మన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉండో ఆయనే అఫిడేవిట్ తయారు చేయించిండు, ఆయనే రీషెడ్యూల్ చేసిండు. అంటే ఎలక్షన్లు 27వ తారీఖు నాడు మేము తీసుకోనికి రెడీ ఉన్నాము, 2 ఒకటేసారి ఎలక్షన్ తీసుకుంటాము అని అట్లా ఆయనే పేపర్ల సుత ఇయాడు పేపర్ల నోటీస్ ఇచ్చిండు. ఇట్లా కోర్టు ఆర్డర్ వల్ల మేము 2 ఎలక్షన్లు ఒకటేసారి తీసుకుంటున్నాము అని, ఈ ఎలక్షన్కు మేము హైకోర్టు చెప్పిన ప్రకారంగా తీసుకోనికి రెడీ ఉన్నామని ఆయనే కోర్టులో అంటే న్యూస్ పేపర్లో ఇచ్చిండు. ఈ న్యూస్ పేపర్ ప్లస్ ఆయన అఫిడేవిట్ చేసిన కాపీ అది కోర్టులో మనము నేడు సబ్మిట్ చేయడం జరిగింది. నేడు సబ్మిట్ చేసిన కాపీ మనందరం ఇలా పంపినాము. మన కాపీలో స్పష్టంగా రాసినాము ఎలక్షన్ మేము తీసుకోనికి రెడీ ఉన్నాము, మా దగ్గర 1782 మంది ఓటర్లు ఉన్నారు, 1782 మంది ఓటర్లు ఈ నలుగురిని గెలిపిస్తారు, మా 26 వార్డులు ఉన్నాయి, 26 వార్డులకు వెళ్ళి 52 పండీలు 26 వార్డులు ఉన్నాయి, ఆ 26 వార్డులకు వెళ్ళి 26 మందిని మేము గెలిపిస్తాము. అసలు లిస్టు ఆ ఓటర్ లిస్టు మేము పబ్లిష్ చేసినాం ఇంతకుముందే, ఆ ప్రకారంగా మాకు ఆర్డర్ ఇవ్వండి అని మనము కోర్టులో అఫిడేవిట్ ద్వారా సబ్మిట్ చేసినాం. ఈ అఫిడేవిట్ కాపీ నేను అందరికి గ్రూప్లో వేసాను, మీరు కావచ్చు చూడొచ్చు. ఈ పేపర్ కటింగ్ నేను వేయలేదు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మంది, మళ్ళీ ఎలక్షన్ నోటీస్ వచ్చింది లేదంటున్నారు, మరి 27 తారీఖు ఉన్నదని దీనిలో రాసింది ఉందని ఇది వేయలే. కానీ పేపర్లో మనము షెడ్యూల్ ఇచ్చిండే. ఈ ప్రకారంగా మనం ఆడే అఫిడేవిట్ దాఖలు చేసిన వాళ్ళే జడ్జి ముంగట ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయిన వాళ్ళే జడ్జు మనం ఇచ్చిన దానికి అక్సెప్ట్ చేసిండు, మీరు తీసుకోండి ఎలక్షన్ అని. ఒకటి వినండి, ఇంకా కాలేపోదు. మనము ఇచ్చిన దానికి ఏదైతే అక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ వకీలు ఉన్నాడు, వాళ్ళ వకీలు వచ్చే కంటే ఫస్ట్ వాళ్ళ ముద్దాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మన అపోజిషన్ వాళ్ళ వకీలు రమ్మన్నారు, బయటికి రమ్మని
వీళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చిండు, దాన్ని మంజూరు కానిచ్చేది లేదు ఎట్టి పరిస్థితిలా అని ఏం చెప్పిండేమో. అందుకే ఇద్దరు ఎవరు ఎల్ఏ సాగర్ గారు మరియు సుంక శశిధర్ గారు హైకోర్టులో మాకు కలిసిండు. హైకోర్టులో వాళ్ళ వకీల్తో నచ్చిండు. వాళ్ళ వకీల్కి ఏం చెప్పిండు, వాళ్ళ వకీల్ లోపలికి వచ్చిండు. లోపలికి వచ్చి వాళ్ళ వకీల్ ఏమంటుండు, వీళ్ళు తీసుకునే ఎలక్షన్ ఏదైతుందో ఇది 26 మందికి తీసుకుంటాడు. ఘటనలో 26 మంది లేరు, ఘటనల 16 మందే ఉన్నారు. ఘటనల లైఫ్ మెంబర్స్ లేరు, ఘటనలో ఓన్లీ పెద్ద మనుషులు పుడారి ఉన్నారు. వీళ్ళు తీసుకునేది రాంగ్ ఉంది ఎలక్షన్, మీరు వీళ్ళని తీసుకొనియద్దు అని ఈ మనిషి ఎవరైతే ఎలక్షన్ తీసుకుంటాను మీ దగ్గర అఫిడవిట్ ఇచ్చినో ఈ మనిషి వాళ్ళ మనిషే అని అక్కడ మళ్ళా ఆర్గ్యుమెంట్ చేసిండు. చేసిన వాళ్ళే జడ్జి మొత్తం విన్న తర్వాత జడ్జి డిసిజన్కి వచ్చిండు. ఏం డిసిజన్కి వచ్చిండు, ఎలక్షన్ ఏదైతే ఉందో అది చారిటీ కమిషన్ తీసుకోవాలి విదిన్ 2 weeks. 2 వారాల లోపల నోటిఫికేషన్ తీసి ఎలక్షన్ తీసుకోవాలి. అక్కడ మన పాత ఘటన గురించి వాళ్ళు కంటిన్యూ చెప్పడం జరిగింది. జడ్జి సుత 3 సార్లు చదివిండు, ఆయనకు సుత అర్థం కాలేదు. మన వకీల్ ఆడికంటుడు 1782 మంది ఓటర్లు 4 ఎన్నుకుంటారు, ఈ 26 మందిని మేము ఎన్నుకుంటారు. కానీ దానిలో పాత దానిలో 16 మంది రాసింది. ఈ 16 మంది రాసింది ఉంది అని 4 ఎన్నుకునే జాగాలో 7 ట్రస్టీలు, ఒక కార్యాధ్యక్ష, ఒక క్యాషియర్ ఇచ్చిపెట్టి ఈ 16 మందిని ఎన్నుకోవాలని కన్ఫ్యూజ్ ఉంది. ఆయన అన్నాడు, ఆయన డ్రాఫ్టింగ్ చేసేదాన్ని ఆగి అక్కడ అదంతా ఇచ్చిపెట్టి ఏం చెప్పిండు, ఘటనలు ఎట్లా తరుతుందో ఆ ప్రకారంగా ఎన్నికలు చారిటీ కమిషనర్ తీసుకోవాలని ఆర్డర్ చేసింది. ఇప్పుడు ఒక 1/2 గంటలో మన దగ్గరకు ఆర్డర్ వస్తుంది. ఘటన ప్రకారంగా అంటే ఏంటిది, పాత ఘటన. పాత ఘటన అంటే ఎట్లుంది మనందరికీ తెలుసు. మనందరినీ బందుకు జరిపే ప్రయత్నం వాళ్ళు చేసింది. దీని గురించి మనకు పెద్ద ఎత్తున మీరందరు ఉంటేనే మేమందరం ఉన్నాం, మీరందరికి హక్కు ఇప్పియాలనే మనందరం పనిచేస్తున్నాం. అందు గురించి ఒకవేళ అట్లా అయినా కానీ కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో మనందరం కలిసి చేద్దాం. దీనిలో సుత విన్ మనమే ఉన్నాం, కానీ మనకు అసొంటి విన్ మనకు అవసరం లేదు. మనందరం కలిసి అందరి ఓట్లతోనే మాకు గెలిచేది ఉంది. ఎటువంటి ప్రయత్నాలైనా మనం చారిటీ కమిషనర్ దగ్గరికి పోదాం. ఇప్పుడు చారిటీ కమిషన్ మీద ఒక తలవారు ఉంది. 2 వారాల లోపల ఆయన ఎలక్షన్ తీసుకోకుంటే కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు ఆయన మీద కేసు అయ్యే ఛాన్సెస్ ఉంది. కంటెంప్ట్ హైకోర్టు డిసిజన్ నువ్వు రాంగ్ చెప్తున్నావు, ఆయన మీద కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అదొకటి వెంకటేష్ చిట్కని తీసుకున్నా చూతా వాళ్ళ వకీలు ఒప్పుకోదు. అంటే ఎంత దీనిలో కుట్ర భావన నాకు అర్థమవుతుంది. ఒకటి చెప్తానులో ఒకటి చేతుల్లో సమాజాన్ని ఒక అంటే వేరేతో ఒక తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. మనందరం ఒకటి, మనందరిది సమాజం, వాళ్ళతో సమాజం వారే, కానీ ఇలాగ చేసుడు బాగా చాలా తప్పు. వీళ్ళు ఎలక్షన్ ఆపాలనుకున్నారు, ఎలక్షన్కు స్టే కావాలి, ఎలక్షన్ బరోబర్ అయితలేదని రాయాలి. కానీ ఎలక్షన్ పద్ధతి ఘటన ప్రకారంగా అయితలేదు. ఎలక్షన్ల 16 మంది వీళ్ళ ఘటనలో రాసింది ఉంది, 26 మంది చెప్తుండ్రు. ఇవన్నీ అంటే వేరు వేరు పాయింట్స్. వాళ్ళ పిటిషన్ నేను పంపించిన పొద్దుగాల, వాళ్ళది ఏదైతే పిటిషన్ కాపీ ఉంది మన గ్రూప్లో వేసిన. కొంత చదువుకొచ్చిన వాళ్ళు అని ఇప్పుడు మన దగ్గర అన్ని యాప్లు ఉన్నాయి, మన లాంగ్వేజ్లలో కన్వర్ట్ అవుతుంది, మనం చదువుకోవచ్చు. ఇవాటి ఆర్డర్స్ ఇంకో 10-15 నిమిషాలు మన మీటింగ్ అయిపోయే కంటే ఫస్ట్ అప్లోడ్ అవుతుంది. అది అప్లోడ్ అయిన వాళ్ళు మనం ఏం ఆర్డర్ ఇచ్చిండు ఎగ్జాక్ట్ మా ముంగటనైతే ఇది అన్నాడు, కానీ ఎగ్జాక్ట్ ఏం ఆర్డర్ ఇచ్చిండు అది ఒక 10 minutes మనకు తెలుస్తుంది. వాళ్ళని మన అఫిడవిట్ ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో మెన్షన్ చేస్తారు. ఎందుకంటే కొంచెం అది ఆయన ఆఫీస్, పర్సనల్ ఆఫీస్కి పోయి మనం రూఢి ఇది ఎక్కడ న్యాయం. వాళ్ళైతే ఇవ్వాలంటూ న్యాయమైంది మాకు ఇయ్యలే కోర్టు, బాగా మంచిగా అయింది, మేము ఫ్రీ అయిపోయినాం అన్న భాష వాళ్ళు మాట్లాడు. అంటే మన వ్యక్తులను మనం ఎంత దబాయాలి. ఇలా పోతారా కమిషన్ దగ్గరికి అడుగుతారా?